అందిస్తుంది ఈ అల్లం పేస్ట్తో పాటు. ఆయిల్ తీసేసుకోకండి, ఎక్కువ ఉంచుకోండి. ఒకసారి మళ్ళీ పెట్టాను, కొంచెం అక్కడక్కడ పచ్చిగా కనబడుతుంది. సరే, పచ్చిగా ఉన్నట్టయితే మక్కలా మళ్ళీ వేపుకోండి. గుడికి వెళ్ళేటప్పుడు, యాత్రలకు వెళ్ళేటప్పుడు ఈ మాంసం పచ్చళ్ళు పనికిరావు. అదే మనకి ఒంట్లో బాగాలేనప్పుడు త్వరగా రికవర్ అవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అసలు పచ్చడి ఎందుకు? ఇప్పుడు నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు రాజమా పిక్కలు అవి తినచ్చు. ఏమడుగుతున్నా? అసలు పచ్చళ్ళు ఎందుకు తినాలి? పచ్చడి ఎందుకు తినాలంటే, ఇప్పుడు ఉదాహరణ వరద వస్తే ఏడుస్తున్నారు కదా, అప్పట్లో నిల్వ చేసుకునేవారు వరదలకి వాటికి. ఈ ఎండబెట్టిన పప్పులు, పళ్ళు, అప్పట్లో యాపిల్ కూడా ఎండబెట్టుకునేవారు. అందుకే కదా బాగా ఉండేవి. ఇంకొకటి ఏంటంటే జోకు, ఇలాంటి పచ్చళ్ళు మనం అడవిలో చేయకూడదంట. ఏమి? అడవిలో క్రూర మృగాలకి ఇష్టమైన వాసనలు ఇవన్నీ. మాంసము, ముఖ్యంగా వెలుగుబండ్లు వచ్చేస్తాయి. ఇది ఎలా చెప్తున్నానంటే, అడవికి దగ్గరగా ఇల్లులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం? ఇప్పుడు కలిపేస్తున్నాను. సరే, రెడీ. చూస్తావేంటి కలిపే ముందు? ఎందుకు చూడాలి, నీకు తెలుసు కదా. ఎందుకే మంచిగానే. ఏం చూడాలక్క? అల్లం వెల్లుల్లి పేస్ట్ తించు. టేస్ట్కి ఇస్తుంది అప్పుడే. మసాలా ఇంకేలా చివర్లో వేస్తాను. వేడిగా ఉన్నట్టుంది, నోట్లో పెట్టే. చాలా బాగుంది, కొంచెం సాల్ట్ ఎక్కువైంది. అవును, ఇది ఇంకా కలుపుతాను కదా, అప్పుడు సాల్ట్ ఎక్కువ. ఇంకేంటి విశేషాలు? ఇప్పుడు మనకు నచ్చింది ఏదైనా మసాలా వేసుకోవాలి. చూడు, బిర్యానీ మసాలాలు అంటారు అవి, దాని బదులు మనం పౌడర్ వేసుకుంటాం. అన్నిసార్లు బిర్యానీ మసాలాలు కొనలేం కాబట్టి. ఇదేం పౌడర్? ఇది మటన్ మసాలా ఆచి. అంటే మనం ఇప్పుడు ఈ శనగ నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఆచి మసాలా వేసుకున్నాము. చికెన్ దా మటన్ది? మటన్ది మా అక్కకి ఇచ్చాను. మటన్కు మీరు చికెన్ అయినా వేసుకోవచ్చు, కానీ నాకు మటన్ ఇష్టం. అంటే ఈ మసాలా వేయడం వల్ల చూడండి, కొంతమంది హస్బెండ్స్ తినరు, మసాలా వేస్తే వాళ్ళకి ఏదో కలిపినట్టు అనుకొని తినేస్తారు. మా చెల్లి చెప్తుంది ఏంటంటే, కొంతమంది మసాలాలు ఉంటే కానీ తినరు, అలాంటి వారి కోసం ఖచ్చితంగా మసాలా వాడాలి. మటన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కన్నా, అంటే నా వరకు అయితే. ఇప్పుడు మా అక్క నాకు అమ్మడానికి ఇవన్నీ చెప్తుంది. ఇప్పుడు లాస్ట్లో టేస్టింగ్ సాల్ట్, అజినోమోటో. టేస్టింగ్ సాల్ట్ దేనికి? టేస్ట్ పెంచుతుందని. చాలామంది టేస్టింగ్ సాల్ట్ వేయడానికి భయపడిపోతారు, వేసుకున్న వాళ్ళు వేసుకోండి. మంచి కంపెనీ కొనాలి, బ్రాండెడ్ కొనచ్చు. అంటే మనం చెరుకు నుంచే చేస్తారు టేస్టింగ్ సాల్ట్. ఎక్కువ తినకూడదు, నోరిండుతుంది, కానీ వేసుకుంటే మంచిది. ఎక్కువ తింటే నాలిక అదొకలాగా బండబారిపోయినట్టు అయిపోతుంది. అందుకు తగినట్టు ఉప్పు ఇంతేస్తాము, ఇది ఇంతేస్తే సరిపోతుంది. ఇది రేపటి వరకు ఊరదు, కానీ టేస్ట్ చూడు. ఒకవేళ సరిపోతుంది, స్పూన్ తీస్తానులే నీ డౌట్లో. నేను ఇంకో ముక్కేది అన్ని పెద్ద ముక్కలు పెట్టించాము. పెద్ద పెద్ద పీసెస్ కొట్టించారు ఇంట్లో, తిన్నట్టు ఉండాలని. మీ ఇష్టం, ఏ పీస్ అయినా పర్వాలేదు. ఇదిగో
చాలా బాగా వచ్చింది అక్క. నిజం మ్మ్. చూస్తాను అయితే నేను. చాలా బాగా వచ్చింది, అసలు ఏమీ తేడా రాలేదు. మీకేం వేసామో అన్నీ చెప్తాను. దమ్ బిర్యానీ అనుకుంటారు. ఉప్పు ఎక్కువైందంటావా? ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు అవునట్టు మీరు ఉప్పు ఎక్కువైంది అనుకొని ఏవేవో చేసేసుకోకండి ఇంట్లో చేసేటప్పుడు. ఉప్పు ఒక ఎక్కువైతే 3 days ఉంటే అదే ఉప్పు తగ్గిపోతుంది. ఊరుతుంది, అంటే ముక్కలకు బాగా పడుతుంది. లేదు అయినా ఉప్పు ఎక్కువైంది అనిపిస్తే కొంచెం ఆయిల్ మళ్ళీ వేడి చేసి లేకపోతే కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు, లేదా నిమ్మకాయ. నిమ్మకాయ. నేను చేసిన దానికి ఇప్పుడు ఉప్పు అయితే సరిపోయింది, ఎందుకంటే మాకు ఇంతకుముందు చేశాను కాబట్టి ఉప్పు సరిపోయింది. 2 రోజులు ఉంటే ఊరుతుంది, ఉప్పు ఇంకా తగ్గుతుంది. ఇంత రెడీ. ఈ అమ్మవారికి చేయించిన కోడ్ అనమాట ఇది. ఉదయము అయితే ప్రసాదంగా పనికొస్తుంది అమ్మవారికి పెట్టడానికి కొన్నాము. అందులో కొంచెం చూపించామనుకోండి మీరు కూడా చేసుకుంటారు. అమ్మవారికని చేసిన కోడి అనమాట ఇది. అంటే ఇంట్లో చాలా మంది అమ్మవారి కోళ్ళకి కోస్తుంటారు కదా, మీరు కూరని కాదు ఇలా కూడా చేసి ఇంట్లో ప్రసాదం తినచ్చు. అంటే అమ్మవారికి చూపించేటప్పుడు కోడే కానీ మనం తినేటప్పుడు పిల్లలు వదిలేసారనుకో తినచ్చు. ఇలా తిని చెప్పేది ఏమిటంటే దేవుడికి చూపించి ప్రతిదీ తినచ్చు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని చూడకండి అని చెప్తుంది. అంటే ఆ టైంకి మనకి ఏది కుదిరితే అది. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదము అసలు నాన్ వెజ్లు పెట్టకూడదు అమ్మవారికి, కానీ ఈ మధ్యలో సాంప్రదాయం వచ్చింది పెట్టేటట్టు. కొన్ని వరదల సమయాల్లో వాటిలో ఏది ఉంటే అది అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. అలా వచ్చింది కాబట్టి మనం పెడుతున్నాము. ఇప్పుడు మన అమ్మవారికి అని చేసిన కోడిని కూర కాకుండా పచ్చడిగా కూడా చేసి దాచుకొని తినచ్చు. అది పిల్లలు ఇష్టపడతారు, లేదంటే వదిలేస్తారు. అందుకు చెప్తున్నాను. ఈ చికెన్ పిక్కలు మొత్తం ఎంత బరువు? ఇది 2.5 వచ్చింది బరువు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 kg, తర్వాత ఆయిల్ ఒక 1/2 kg, కోడి మాంసం మిగిలింది కూడా వేసాను కాబట్టి అది 15 grams అన్నావు కదా, అది 1.5 kg. ఉప్పు కారం ఒక 50 గ్రాములు పడవచ్చు. అంటే టోటల్గా నేను అర్థమైనా చెప్తాను. బాయిలర్ కోడి 1.5 kg, 1/2 కిలో ఈ సూర్య అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. దానికి కాకుండా ఈ శనగ నూనె ప్రియాది వేసాం, మీరు నచ్చిన వేసుకోవచ్చు. ఆశీర్వాద్ సాల్ట్ అయోడిన్ వేసుకుంటాం మేము. పచ్చికారం, పసుపు తగినంత, కారము తగినంత, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఎవరి ఇష్టం వచ్చినట్టు అది వేసుకోవాలి. ఈ వండే విధానం ఏంటంటే మసాలా చివరిలో వేయాలి దించేటప్పుడు. ఆచి మటన్ మసాలా. ఈ వండే విధానం ఏంటంటే ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి అన్నమాట, గ్యాస్ అయినా కరెంట్ అయినా. దాంట్లో ఆయిల్ శనగ నూనె వేసుకొని దాంట్లో మనము ఈ ఉప్పు డైరెక్ట్ బాయిలర్ కూడా వేసేయాలి, ఉడకబెట్టింది అది ఇది కాదు. ఉప్పు కూడా వేయకూడదు, దాన్ని అలా వేసి వేపాలి అనమాట. మాకైతే దాదాపు 40 minutes పట్టింది, 1.5 kg కాబట్టి. అది అలా వాటర్ పోయినంత వరకు చూసి 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 చివరిలో మనం ఆపేస్తాం దాన్ని. ఫ్లేమ్ మధ్యలో తగ్గించి పెంచుతుండాలి, లేకపోతే మనకి స్టీల్ కడాయి కాబట్టి మాడిపోవచ్చు. కరెంట్ స్టవ్లో, గ్యాస్ అయినా అంతే మనకి. ఇలా చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆ మాంసం వేప నూనెలోనే వేసుకొని వేపుకోవాలి. అలా చేస్తే ఆయిల్ కలిసి వస్తుంది, ఈ టేస్ట్ కలుస్తుంది. ఒకవేళ మనకి నూనె ఉండలేము, మొత్తం అయిపోతే కొత్త నూనె వేసుకోవడమే. అది కూడా మనం శనగ నూనె వేస్తే మంచిది. శనగ నూనె చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ నిలవ కూడా ఉంటుంది. కొంతమంది ఆవ నూనె వేస్తారు, అది ఇష్టపడరు. శనగ నూనె మంచిది.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనివ్వాలి, 1/2 కిలో. బాగా వేపిన తర్వాత ఈ మా అక్క చెప్తుంది అక్కడ ఏం చేస్తావు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా 50% వేగాక సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే ఇంకా బేగా వేగిపోద్దని. పసుపు ముందే వేసేసాను కదా. పసుపు చివర్లో వేస్తాను. అంటే ఇప్పుడు అది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు బాగా అయిన తర్వాత పసుపు వేసి కారం వేసి ఒక 50% దగ్గర కావాలి. అంటే ముద్ద కొంచెం నల్ల రంగులోకి రావాలి, నలుపుకి అల్లం పేస్ట్. అప్పుడు తీసేసి ఆయిల్ అది ఏంటంటే మాంసంలో వేసుకొని చివరిలోని టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా వేసుకోవాలి. ఇదంతా వేసాక గరం మసాలా అంటే మటన్, మేము మటన్ మసాలా వేసుకున్నాం, మీరు ట్రై చేయండి. లేదంటే మీరు ఇంట్లో మామూలు బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. మేము ఆచి మసాలా వేసాం. ఎంత అది 2 స్పూన్స్ పడింది పెద్దది. 2 అంటే ఒక 6 గ్రామ్స్ ఉండొచ్చు. అది చిన్న స్పూనే కాబట్టి దీంతో 2 స్పూన్స్ 20 గ్రామ్స్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఇంకేంటి, టేస్టింగ్ సాల్ట్ చిన్న లైట్గా వేసాను. అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసింది. బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని ఆల్రెడీ కొంచెం లెమన్ టైప్లో ఉంటుంది కాబట్టి మేము నిమ్మకాయ వేసుకోము. నచ్చిన వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు మేము వండాక మా ఫాదర్కి వాళ్ళకి చూపిస్తాం కదా, మదర్కి. వాళ్ళు అడిగితే నిమ్మకాయ వేస్తాం. మీరు అలా చేయొచ్చు. ఓకే, మా రెసిపీ ఎలాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ సెక్షన్లో చెప్పడమే కాదు, మీకు ఎలాంటి వంటలు కావాలన్నా వీడియోస్ కావాలన్నా మాకు అడగండి. ఇంతకీ మేము ఎలా చేసామంటే మొత్తం రియల్గా చేసాము. రియల్గా మొత్తం ఇప్పుడు బాగా కలిపింది కాబట్టి నేను ఒకసారి మళ్ళీ టేస్ట్ చూస్తాను. కానీ చాలా రియల్గా చేస్తాం అనమాట. ఏది స్కిప్ చేయలే. మేమేం చెప్పాను మా అక్కకి, ఒకరు మాడిపోయినా మనం అలాగే చూపిద్దాము, మాడిపోయిందని చెప్పాను. మాడలేదు, ఫ్రెష్గా ఉన్నది. చూడండి, ఎక్కువసేపు చూపించాలి కూడా. మరి నాకు మొత్తం కలిపాక నేను టేస్ట్ చూడలేదు. ఇష్టం. ఓ, ఇది నూనె ఇంకా పీల్చుతుంది రేపటికి. చాలా వరకు మనకి అందులో 3 days అన్నారని 3 days చూస్తాం, కానీ మాకు 7 days కూరింది మొన్న. ఇంకొకటి ఏంటంటే ఫ్రీగా ఉన్న జాల్లో పెట్టుకోండి, అప్పుడు ఎక్కువ గాజు ఫ్రీగా ఉండాలి. గాజు అంటే గాజు దాంట్లోనే దాయాలి పచ్చడి. ఎప్పుడు బేగపోతే ప్లాస్టిక్ వేస్ట్. చాలా బాగా వచ్చింది. ఎవరైనా వండకి ఉప్పు ఎక్కువైందంటే ముందు కంగారు ఒక 3 days ఆగండి, ఉప్పు పీల్చేస్తుంది. అప్పుడు మీకు చిట్కా చెప్పాను కదా, లెమన్ పిండుకోవచ్చు, వెనిగర్ కొంచెం వేసుకోవచ్చు, లేదా ఆయిల్ వేసుకోవచ్చు, చింతపండు నీళ్ళని వేసుకోవచ్చు నచ్చితేనే. మళ్ళీ చింతపండు వేసాక బాగోలేదు. మేము చెప్పిన రెసిపీ మీకు చాలా నిలువ ఉంటుంది. తినకుండా ఉండాలి కానీ మనకి సంవత్సరమైన ఉంటుంది. తినకుండా నువ్వు ఎక్కడ ఉంటామని. సరే, బాయ్. మిగిలిన చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ.